భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 99వ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలోని సత్యసాయి బాబా వారి మందిరంలో జరిగిన జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొని స్వామివారికి హారతి ఇచ్చి అనంతరం ఆయన మాట్లాడుతూ, చాలా సంవత్సరాల క్రితమే సాయిబాబా వారు విద్య, వైద్యం పైన ప్రత్యేక దృష్టి సారించారని, కొన్ని లక్షల మంది పేదలకు ఉచిత వైద్యం అందించారని, ఎన్నో విద్యాలయాలు ఏర్పాటు చేసి ఎంతో మంది విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించడమే కాకుండా క్రమశిక్షణతోటి ఉన్నత చదువులు అందించారని ఆయన చెప్పారు. పుట్టపర్తిలో బాబావారు నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కేవలం 6 నెలల్లోనే పూర్తి చేసుకోవడం నిజంగా అద్భుతమైన విషయమని, మానవ మాతృలకు ఏమాత్రం సాధ్యం కాదని ఆయన చెప్పారు. బాబావారు మన మధ్యన లేకపోయినా ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఇప్పటికీ అదే స్ఫూర్తి నింపుకొని భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణ కలిగి ఉన్నారని, ఇది సత్యసాయి బాబా వారి యొక్క కృపయే అని ఆయన పేర్కొన్నారు. సాయి భక్తులందరినీ మీ అందరినీ కూడా కలుసుకోవడం చాలా సంతోషకరం. అలాగే గతంలో అక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ మళ్ళీ ఒకసారి పోటీ చేస్తున్న సందర్భంలో వచ్చి ఇదే ప్రాంగణంలో వారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఇందరి సందర్భంలో అద్భుతమైన విజయం నాకు లభించింది. ఇది ఎప్పటికీ మరవలేని కథ. అందుకే నైట్ హైదరాబాద్ వెళ్ళాల్సిన మార్నింగ్ కార్యక్రమాలు ఉన్న సాయి రామ్ జన్మదినోత్సవం అని చెప్పగానే అది పోస్ట్పోన్ చేసుకొని వచ్చి మీ సమక్షంలో సాయి గారిని పూజ చేసే అవకాశం, జన్మదినం సందర్భంగా వారికి నమస్కారం పెట్టుకొని మనసులో సంకల్పం తీసుకునే అవకాశం ఈరోజు వచ్చింది. దాన్ని కల్పించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మనం సాయిబాబాని గుర్తు చేసుకునేది విద్యా వైద్యం మీద ఎవరు దృష్టి పెట్టినప్పుడు వారు పుట్టపర్తిలో అద్భుతమైన విద్యాలయం, ఆ రోజు భారతదేశంలో ఎన్నడూ కనివిని ఎరగని ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను కట్టడం జరిగింది. అప్పుడు నేను అనంతపూర్లో MBA చేస్తుండేవాడిని. అప్పుడు పుట్టపర్తికి వెళ్ళాం, అక్కడ దర్శనం చేసుకున్నాం. జన్మదినం రోజు అది కూడా కేవలం మనం చూసిన తర్వాత ఇటువంటి అద్భుతం మన భారతదేశంలో సాధ్యమా అని చెప్పి ఆ రోజు మనకు అనిపించింది. ఇప్పుడైతే చాలా హాస్పిటల్స్ వచ్చినాయి, కానీ ఆ రోజు ఆ ఆసుపత్రి మొత్తాన్ని మేము పరిశీలించాం. వారు చెప్పిన ప్రకారం కేవలం 6 నెలల్లో ఆసుపత్రి కంప్లీట్ అయిపోయింది. ఇది ఒక అద్భుతం. ఎల్ఎన్టీ వాళ్ళు కట్టారు అంటే నాకు గుర్తున్నంత వరకు చెప్తా ఉన్నా. 6 months ప్లానింగ్. ఎప్పుడైతే మొదటి ఇటుక పడ్డదో అక్కడి నుంచి 6 నెలల్లో ఆసుపత్రి కంప్లీట్ అయిపోయి స్టార్ట్ అయిపోయింది. ఇది దైవ కృప లేనిది, స్వామివారి దయ లేనిది సాధ్యమే కాదు. అక్కడ ఇంజనీర్లను అడిగితే సరే ఏదనుకుంటే చకచక అయిపోయేది. ఒక్క యాక్సిడెంట్ కాలేదు, ఒక్క ఇబ్బంది తలెత్తలేదు. ఇదంతా భగవంతుడే మాతో కట్టిస్తున్నాడంత అనుభూతి జరిగింది. అనంతపూర్లో కూడా సాయి విద్యాలయాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని వేల మందికి విద్యను అందించారు. కొన్ని లక్షల మందికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో సాయివారి విద్యాలయాల్లో అద్భుతమైన శిక్షణ, ఒక క్రమశిక్షణతోటి, ఒక ధర్మంతో కూడిన శిక్షణను అందించారు. నా క్లాస్మేట్లో కూడా ఇద్దరు ఆ పుట్టపర్తి విద్యాలయాల్లో చదువుకున్న వాళ్ళు వచ్చి మాతో పాటు MBA చేసిండ్రు. వాళ్ళని చూస్తుంటే మాకే స్ఫూర్తి వచ్చేది. ఎంత క్రమశిక్షణ, ఎంత నిబద్ధత, ఎంత ప్రేమగుణము, ఇవన్నీ కూడా కొన్ని లక్షల కోట్ల మందిలో సాయివారు నింపినట్టే మానవాళికి వారు చేసిన సేవ మహాద్భుతం. అందుకే మనం అందరం కూడా వారి జన్మదినం రోజున భక్తి శ్రద్ధలతోటి ఇక్కడికి వచ్చి, ఇక్కడే కాదు మొత్తం భారతదేశంలో ఉన్న సాయి మందిరాలన్నింటిలో కూడా ఈ పవిత్రమైన రోజు మనందరం కూడా వారిని స్మరిస్తున్నాం. వారు ఎక్కడికి వెళ్ళలేదు. వారు ఇంకో కార్యక్రమం మీద ఇంకో దగ్గరికి వెళ్ళారు. వారి మనసులో ఉన్నారు. ఇంతమంది వారు దివికి అయిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అవే కార్యక్రమాలు, అదే స్ఫూర్తి, అదే భక్తి ఈ కోట్ల మందిలో ఉందంటే ఇది మానవునికి అందని విషయము, మన ఊహకు కూడా అందని విషయం. కాబట్టి ఈ శుభ సందర్భంలో
ఈ ప్రాతకాల సమయంలో మీ అందరితో కూడా 10 నిమిషాలు కూర్చొని స్వామివారి భజనలో పాల్పంచుకుంటున్నందుకు ఆ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. జై సాయిరాం.